హరే కృష్ణ అండి. ముందు వీడియోలో కులశేఖర ఆళ్వార్ వారు రచించిన ముకుందమాల శ్లోకాల నుంచి ఒక ముఖ్యమైన శ్లోకాన్ని నేను వివరించాను. ఆ శ్లోకం ఆల్రెడీ ఆ వీడియోలో చదవడం జరిగింది. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి తెలియజేయడానికే ఈ శ్లోకం మళ్ళీ నేను చదివి వినిపిస్తాను. శత్రుచ్ఛేదైక మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోచ్ఛేద మంత్రం సముచిత తమసః సంఖ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యేక మంత్రం వ్యసన భుజగ సంధష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. అంటే ఈ శ్లోకం నుంచి కులశేఖర ఆళ్వార్ వారు ఈ శ్లోకం నుంచి 7 మహత్తుల గురించి తెలియజేయటం జరిగిందండి. 2 మహత్తులు ఆల్రెడీ ముందు వీడియోలో తెలియజేశాను. ఇప్పుడు మూడవ మహత్తు ఏంటంటే సంసారోచ్ఛేదక మంత్రం. సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక బద్ధ జీవుడు, అంటే ఒక జీవుడు ఆ సాగరంలో నుంచి బయటకు తీసుకువచ్చే మార్గమే ఈ మహాకృష్ణ మంత్రము. ఇది 3వ మహత్తు అండి. 4వ మహత్తు ఏంటంటే సముచిత తమసః సంఘ నిర్యాణ మంత్రం. ఇది 4వ మహత్తు. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ తమస్సు అంటే ఈ అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న జీవుడు, అంటే వ్యక్తి ఎందుకు అలా ఉన్నాడు అంటే ఈ భౌతిక ప్రపంచంలో త్రిగుణాల చేత, త్రిగుణాలు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సత్వ రజో తమో గుణాలను త్రిగుణాలు అంటారండి. మరొక వీడియోలో ఈ త్రిగుణాల గురించి వివరించి వీటి యొక్క అర్థాన్ని తెలియపరుస్తాను. ఈ త్రిగుణాల యొక్క సాంగత్యం చేయడం వల్ల మనం భౌతిక త్రిగుణాల యొక్క బంధం నుంచి విముక్తి కావాలి. యాక్చువల్గా మనం ఆ బంధాల నుంచి విముక్తి కావాలి అంటే ఏం చేయాలి అంటే శ్రీకృష్ణ మహామంత్రాన్ని జపించాలి. 5వ మహత్తు ఏంటంటే సర్వైశ్వర్యేక మంత్రం. దీని యొక్క అర్థం ఐశ్వర్యం అంటే కారులు, డబ్బు, బంగళాలు, పేరు ప్రతిష్టలు అనుకోకండి. నిజమైన ఐశ్వర్యం అంటే ఏమిటో తెలుసా? ఆ భగవంతుని పట్ల మన మనసులో నిస్వార్థ భక్తియే మానవునికి నిజమైన ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం ముందు భౌతికమైన ఐశ్వర్యాలు ఏవైనా ఎందుకు పనికిరావు. ఎందుకంటే ఆ ఆధ్యాత్మికమైన ఐశ్వర్యానికి ఈ కృష్ణ మంత్రం మనకు అనుగ్రహిస్తుంది. నెక్స్ట్ వీడియోలో మిగిలిన మహత్తుల గురించి తెలియజేస్తాను. హరే కృష్ణ.